వాట్సాప్ పీపుల్. సో ఇంకో టాపిక్ మాట్లాడడానికి సమయం అవసరం అయిందనమాట. అంతకుముందు నేను ఏమన్నా మాట్లాడే ముందు ఒకసారి క్లిప్ చూడండి. Ranganathan gets the theatres in Telugu for his film. I wanted my film also released in there, but I don't get it. I know I wanted to release Ka in Tamil. No, they openly said that there is no screens for other heroes or whatever. చూసారు కదా. ఇప్పుడు ఈరోజు మాట్లాడడానికి వచ్చిన టాపిక్ ఏంటంటే డ్యూడ్ సినిమా గురించి. అంటే సినిమా గురించి కాదు, యాక్చువల్గా తమిళ్ ఆడియన్స్ గురించి. థింగ్ ఏం జరుగుతుందంటే, ఇక్కడ నిన్న మొన్నదని ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో క్లిప్ను పట్టుకొని మన వాళ్ళు కొడుతున్నారు, షేర్లు కొడుతున్నారు, పంపిస్తున్నారు జనాలకి. అది కూడా తమిళ్ వెర్షన్. వాళ్ళంత తెలివైన వాళ్ళు అంటే ఫస్ట్ అసలు నార్మల్గా మన తెలుగు వెర్షన్ రిలీజ్ చేయరు వాళ్ళు. మనమే గొర్రెల్లాగా సాంగ్ అన్ని వెర్షన్స్, లేకపోతే ఏదైనా క్లిప్ వస్తే ట్రైలర్ వచ్చినా సరే అన్ని వెర్షన్స్ ఒకేసారి రిలీజ్ చేస్తాం. అంటే తెలుగు అని, తమిళ్ అని, కన్నడ అని, మలయాళం అని, హిందీ అని అన్ని విషయాలుగా మనం అందరికీ కలిపి ఒకేసారి వదులుతాం. కానీ తమిళ వాళ్ళు అలా కాదు కదా, తెలివైన వాళ్ళు కదా. మరి మన బ్రెయిన్లో ప్లాంట్ చేయాలి తమిళ సాంగ్ని. వాళ్ళకి భాషాభావం ఎక్కువ కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ తమిళ ఎక్కిస్తారు, మెల్లగా ఎక్కిస్తారు అనమాట జనాలకి. ఎక్కించి పెట్టి ఇప్పుడు థింగ్ ఏం జరుగుతుందంటే, కా అనే సినిమా తమిళనాడులో రిలీజ్ చేయడానికి మన తెలుగు హీరో అయిన కిరణ్ అబ్బవరం గారు వెళ్ళారంట. వెళ్తే అక్కడ మేము మా హీరోలు ఉండగా మీ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తాం, మేము థియేటర్స్ ఇవ్వమన్నారంట. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ద బిజినెస్. ఓకే సరే, మన హీరో సినిమాలో రిలీజ్ చేయరు, ఓకే బాగానే ఉంది. మనం కూడా అదే చేయాలి కదా మరి. కానీ మనం ఏం చేస్తాం, మనం చెయ్యం అలాగే. మనం సినిమా పిచ్చోళ్ళం. ఓకే, మనకు కంటెంట్ కావాలి. కూలీ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కూలీ సినిమాకి 400 పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతాం మనం. 400 వాళ్ళ దగ్గర 175లో 200 టికెట్లు. మనమే 2 ఎంతలో రేట్లు పెడతాం. వై? బికాజ్ మన సినిమా లవర్స్. ఆ విషయాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. దాంట్లో వాళ్ళ తప్పు లేదు. కంటెంట్ ఈజ్ ద కింగ్. ఓకే, ఐ బిలీవ్. కాకపోతే కూలీ సినిమాలో కంటెంట్ ఏముంది? మనం 400 రూపాయలు టికెట్ ఎందుకు పెట్టారు? ఓజీ సినిమా. మళ్ళీ ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను అది ఇదని మాట్లాడతారు. కాదు, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఓజీ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన దగ్గర నేను ఒకసారి టికెట్ ప్రైజులు చూస్తే 75 రూపీస్, 110 రూపీస్ లేవు. అక్కడ టికెట్ రేట్లు లేవు, రావు. ఎందుకు వస్తాయి? రావు. వాళ్ళకి కలెక్షన్స్ ఇచ్చేది మనమే, డబ్బులు తినేది మనమే. దరిద్రం ఏంటంటే, కలెక్షన్స్ మనం డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటున్నాం వాళ్ళతో. ఆ విషయం మన వాళ్ళకి అర్థం కావట్లేదు, లేకపోతే తెలిసినా సరే కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో పాటు మన తెలుగు సినిమాలు మిత్రమండలి ఒకటి, కే ర్యాంప్ ఒకటి తెలుసు కదా, సిద్ధు జోనల్ గడిది. మరి తను కూడా న్యూ కమ్మరే కదా పాపం. 10 years ఎంతో స్ట్రగుల్ అయ్యి వచ్చారు కదా పాపం. అన్నీ జరిగినాయి. అన్ని పాయింట్లు పక్కన పెడితే ఇప్పుడు ఈ రోజుకి కూడా మన సోషల్ మీడియాలో కూడా బజ్ ఎక్కువ ఉన్నది డ్యూడ్కే. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అబ్బో మొన్న ఎవరో కొంచెం బాగాలేదు, మీరు హీరో మెటీరియల్ కాదు కదా ఇది అని అంటే ట్రెండ్ చేస్తున్నారు, పొలవమని ట్రెండ్ చేస్తున్నారు. మరి తేజ సజ్జన్ అలా మాట్లాడినప్పుడు మీ క్యాన్వాస్కి మీరు సరిపోతారా లేదా? ఇవన్నీ మాట్లాడినప్పుడు ఎందుకు లేకట్లేదు మన సో కాల్డ్ యాక్టివిస్టులు? ఎందుకు లేకరు? ఇంకో విషయం, మన తెలుగు వాళ్ళు అని ప్రైడ్గా చెప్పుకునే విషయం కూడా ఏంటంటే, ఆనందంగా అనిపించింది, నిన్న కే ర్యాంప్ ప్రెస్ మీట్లో కిరణ్ అబ్బవరం అడిగాడు యాక్చువల్గా, ఇలాగా వేరే స్టేట్ నుంచి ఒక హీరో వచ్చారు కదా, మనం అలా మాట్లాడొచ్చా, అది కరెక్ట్ కాదు కదా అని. ఇదే కానీ అటు సైడ్ ఏమన్నా జరిగితే ఎవరు మాట్లాడరు. వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ గొడవ వాళ్ళది. ఇంకా వాళ్ళకి భాషాభావం ఎక్కువ, నేను ఒప్పుకుంటాను. ఎవరి భాషాభావం వాళ్ళకి ఉండాలి, కాదంటలేదు. కానీ మన సినిమాని చంపేసి వాళ్ళ భాషాభావం మీద మనకెందుకు ఫీలింగ్స్? మనం ఎందుకు హైప్ ఇవ్వాలి? కంటెంట్ ఈజ్ ద కింగ్. ఓకే, మనం తీయలేమా కంటెంట్లో? మనం చేస్తున్న కంటెంట్లో మనం చూడట్లేదు కదా. ఇప్పుడు కే ర్యాంప్ ఎలాంటి సినిమా నాకు తెలియదు, లేకపోతే మిత్రమండలి ఎలాంటి సినిమా నాకు తెలియదు. కానీ మనం ట్రెండ్ చేయం కదా. అట్లీస్ట్ మన వాళ్ళు దానికి షేర్ చేయరు, ఏమీ చేయరు. రంగనాథన్ తనంటే కూడా నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే తను షార్ట్ ఫిల్మ్ నుంచి మొదలెట్టాడు, హీరోగా అయ్యాడు, చేస్తున్నారు, అన్ని హిట్లు కొడుతున్నారు. పక్కన పెడితే నా బాధ అది కాదు. వై నాట్ తెలుగు సినిమా? వై ఇట్ ఈస్ ఆల్వేస్ ద తమిళ్ సినిమా? మనకి ఎందుకు అంత మోజు? మనం ఎందుకు కలెక్షన్స్ పెడుతున్నాం? ఇక్కడ నుంచి సినిమాలు అక్కడికి వెళ్తుంటే మినిమం కలెక్షన్స్ రావు మనకి. మొన్న కాంతారా అన్న సినిమా వచ్చింది, ఓహో మనోళ్ళు ఓ అని థియేటర్లో హడావిడి.
సరే ఓకే, దాని సంగతి పక్కన పడదు, దాని గురించి ఇంకో టాపిక్ మాట్లాడతాను. ఇది కరెక్ట్ కాదు. జరుగుతుంది యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, తమిళ సినిమా వాళ్ళు మనల్ని ఎంత ఎదవల్లా చూసినా మనం తీసుకెళ్ళాలని నెత్తి మీద పెట్టుకుంటున్నాం. వాళ్ళు కూడా మన మార్కెట్ని వాడుకుంటున్నామనే, మన మీద ఏదో ప్రేమతో కాదు. వెళ్ళి ఇక్కడ నుంచి పొన్నియిన్ సెల్వన్ టైంలో వచ్చేసి తెలుగు 2 ముక్కలు మాట్లాడేసరికి ఓహో మన వాళ్ళు ఇంకా పీకేసుకుని లాగేసుకుని ఓహో ఇంకా అద్భుతం, తమిళ వాళ్ళందరూ మా ఇంట్లో దేవుళ్ళు అన్నట్టు పూజించేస్తున్నాం మనం. కాకపోతే మన సినిమాలో అవర్స్ మనకున్న బాధ్యత అది. కానీ అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు తప్పో నాకు అర్థం కావట్లేదు. సినిమాని సినిమాగా చూడాలి కాబట్టి మన తెలుగు సినిమాని ఆదరిద్దాం కొంచెం. ఎందుకంటే తమిళ సినిమా వాళ్ళు పెరిగిందే దానివల్ల, పెరుగుతుందే దానివల్ల. ఈరోజు మనం జస్ట్ వాళ్ళకు మార్కెట్ మాత్రమే, మన ఆడియన్స్కి వాల్యూ లేదు, మన జనాలకి వాల్యూ లేదు. పురుగులను చూసినట్టు చూస్తారు లిటరల్గా. నాకు యాక్చువల్గా కాలింది కిరణ్ అబ్బవరం. సరే ఒక యాక్టరు బయటికి వెళ్తున్నాడు, తమిళ్లో కూడా రిలీజ్ చేసుకుంటే దీనికి ఒక మార్కెట్ వస్తుంది, కొంచెం క్యాలిబర్ పెంచుకుందాం, పాన్ ఇండియాలోకి వెళ్దాం అనే దాంతో వెళ్తే థియేటర్లు ఇవ్వరా. మనం మాత్రం మనకన్నా ఎక్కువ థియేటర్లు, మన సినిమాల కన్నా ఎక్కువ థియేటర్లు తమిళ సినిమాలకి ఇస్తాం. ఈ భాషాభావం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో, ఎవరిని ఎన్నిసార్లు గుడిపిస్తుందో, ఎవరిని ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ ఇది కరెక్ట్ కాదు. మన తెలుగు సినిమాలు బతికించండి, మన తెలుగు సినిమాలతోనే ఉందాం. చూద్దాం, కంటెంట్ బాగున్నదంటే చూద్దాం. అందరి సినిమాలు ఆదరించాలి, అందరి సినిమాలు మనం చూడాలి. కాకపోతే మనల్ని కూడా చూసుకుందాం, మనల్ని చూసుకుందాం. అదే తెలుగు సినిమాలు ఎవరుగా నా వైపు నుంచి నా కోరిక అది. మన సినిమాల్లో చూసుకుందాం. వాళ్ళ సినిమాలు వాళ్ళకి ఇంపార్టెంట్ అయినప్పుడు మన సినిమాలు మనకి ఇంపార్టెంటే కదా. మన సినిమాలు మనకే కదా కావాలి. సో నేను చెప్పాల్సింది అయితే, నేను నా లోపలికి వచ్చింది, నాకు మాట్లాడాలనిపించింది కాబట్టి చెప్పాను. ఏమో మీ ఆలోచన శక్తిగా వదిలేస్తున్నాను. ఆలోచించండి, సినిమాని బతికించండి, తెలుగు సినిమాని బతికించండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళతో పాటు చేస్తున్న సినిమాలు చూడండి. ఎవరు రంగనాథన్, తను కూడా కష్టాలు పడి వచ్చాడు, షార్ట్ ఫిల్మ్లు చేశాడు, సినిమాలు చేశాడు, అన్నీ. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. కాకపోతే పాయింట్ అది కాదు, సినిమా పాయింట్. మన వాళ్ళు సినిమాలు అక్కడ రిలీజ్ అయినప్పుడు మినిమం థియేటర్లు ఇవ్వకపోతే మనం ఎందుకు ఇవ్వాలి? వై? నేను కరెక్టో కాదో, నా బాధ కరెక్టో కాదు కామెంట్లో చెప్పండి. తిట్టుకునే వాళ్ళు ఎలాగో తిట్టుకుంటారు, ఎవరన్నా తిట్టుకున్నారనుకుంటే కామెంట్లో ఎలాగో ఆబ్వియస్లీ వచ్చేస్తారు. వచ్చేయండి, అక్కడ కూడా మాట్లాడేసుకుందాం, మంచి డిస్కషన్లు చేసేద్దాం. ఓకే బాయ్.